హలో అండి. వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు మనం సాంప్రదాయ తెలంగాణ స్టైల్‌లో గుమగుమలాడే స్పెషల్ పాయసం తయారు చేయబోతున్నాము. చల్లని వాతావరణంలో శరీరానికి బలాన్నిచ్చే ఎంతో హెల్తీ మరియు టేస్టీగా ఉండే ఈ పాయసంను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. స్టవ్ మీద నీళ్లు పెట్టేసి మరిగిచ్చేసి దాంట్లో ఒక స్పూను సాల్ట్, కొంచెం ఆయిలేసేసి ఏవైతే మనం పాయ ముక్కలున్నాయో మనకి యూఎస్‌లో దొరికినయి. ఆ ముక్కలని ఆ వాటర్‌లో ఏసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ముక్క కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసి ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు బాలింతలకి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ సూప్ తాగిచ్చాలని జెప్పేసి. అంత హెల్తీ సూప్ ఇది. పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని, ఒక 3 స్పూన్ నెయ్యి, ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మంచి సీక్రెట్ బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, ఉల్లిపాయలు వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి సన్నగా, అవి వేసేసుకోండి. పుదీనా, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక్కసారి కలిపేసుకొని, ఈ ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి 50% ఫ్రై కానివ్వండి. ఇంకొక 50% మనం కాళ్ళు వేసుకొని ఇంకో 50% కాళ్ళతోని ఫ్రై కానివ్వండి. సన్నని మంట పెట్టుకొని మనం ఈ ఉల్లిగడ్డల్ని ఇంకొక 50% కాళ్ళతో కలిపి ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఇంకొక 50% కూడా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు. మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకోండి. ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. ఇది దీంట్లో వేసేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ చలికాలంలో చాలా మంచిది పాయ. ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళకి అన్ని రకాల కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి పైనుండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి మీరు తిన్నంత. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 6 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 6 విజిల్లు మీడియంలో పెట్టేసి కంప్లీట్గా సిమ్ చేయండి. సిమ్లో చేసేసి మొత్తం ఆవిరంతా పోయేంత వరకు సిమ్లో ఉడకనియండి. 6 విజిల్లు మీడియంలో, 6 విజిల్ సిమ్లో అయిపోయింది. హోటల్ రుచికి ఏమాత్రం తగ్గకుండా మన ఇంటి మసాలాలతో చేసే మటన్ పాయ సూప్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.